బ్రేకింగ్ న్యూస్. కొండగట్టు అంజన్న ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. హనుమాన్ విజయోత్సవ దినాన్ని పురస్కరించుకొని మాల విరమణకు వచ్చిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించడానికి అక్కడ చలువ పందులు ఏర్పాటు చేశారు. ఆ చలువ పందులు ఒక్కసారిగా విరిగి భక్తులపై పడిపోయాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. చలువ పందిళ్లు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. చలువ పందిళ్ల నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ మొక్కుబడిగా పనులు పూర్తి చేయడంతో ప్రమాదం జరిగిందని అంటూ ఉన్నారు. హనుమాన్ మాల విరమణ కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు అని తెలిసినా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండగట్టులో ఈ చలువ పందిళ్లు కూలిపోయిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంత నాసిరకంగా చలువ పందిళ్లను ఎలా వేశారు? ప్రస్తుతం గాయపడిన భక్తుల పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెబుతున్నారు? చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి ఇటు వచ్చేటువంటి సమయం లోపల ఎండాకాలం కావడంతో భక్తులకు ఇటు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అక్కడ చలువ పందిళ్లు వేసి వాటి పైన నీడ వాటి కోసము సేద తీరడానికి ఏర్పాటు చేసేటువంటి సమయం లోపల గుత్తేదారుల నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యము, ఇటు వాళ్ళ వైఫల్యాల కారణంగా ఇప్పుడు భక్తులకు శాపంగా మారినది. అయితే 2 రోజులుగా వాతావరణం లోపల మార్పులు రావడము, పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలులు వీస్తుండేటువంటి నేపథ్యం లోపల ఆ కొండగట్టు అంజన్న ఆలయ అధికారుల వైఫల్యంతో వేసినటువంటి చలువ పందిళ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అయితే పలువురు ఇటు అంజన్న భక్తులు అయితే చిన్న గాయాలతో బయటపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పందిళ్లు కూలి పదుల సంఖ్యలో భక్తుల గాయాలు అవడంతో అయితే ఇప్పుడు గుత్తేదారుల యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క అక్కడ వైఫల్యం అయితే స్పష్టంగా కొనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా అంజన్నను దర్శించుకోవడానికి హనుమాన్ జయంతి వచ్చేటువంటి సమయం లోపల చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతులకు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అంజన్నను దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల గాయాల పాలు కావాల్సినటువంటి పరిస్థితి తలెత్తిందని అయితే భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు ఆలయ అధికారులు గతంలో చాలా ఘటనలు చూసాం. భక్తులు వస్తారని దృష్టిలో పెట్టుకుని కొత్తగా కట్టిన గోడలు కూలిపోయాయి, ఏర్పాటు చేసిన గ్రిల్స్ కూలిపోయాయి, కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ఇక్కడ మరి చలువ పందులు వేసేటప్పుడు అక్కడ భక్తులు వస్తారు, భక్తుల కోసం వేస్తున్నారు అని తెలిసినప్పుడు అంత నాసిరకంగా ఎలా వేస్తారు? అసలు కాంట్రాక్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ శాశ్వతమైనటువంటి షెడ్ ఏర్పాటు చేయాలి. అక్కడ పెద్ద ఎత్తున కూడా 2 హనుమాన్ జయంతులకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడము, తర్వాత మాల విలమలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల శాశ్వతమైనటువంటి షెడ్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. కానీ కమిషన్లకు కకుర్తి పడి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. అవి కూడా నాసరికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూలీ ప్రమాదాలకు చోటు చేసుకున్నాయని చెప్పి ఇప్పటికైనటువంటి శాశ్వతమైనటువంటి షెడ్ ఏర్పాటు చేయాలని అయితే భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్.